అందరికీ నమస్కారం అండి. సో వీడియో చూస్తున్న వాళ్ళందరికీ నేను ఇప్పుడు సరిపోదా శనివారం రివ్యూ చెప్పడానికి అయితే వచ్చాను. ఈరోజు యాక్చువల్లీ శుక్రవారం, నేనైతే శనివారం చూడాల్సిన మూవీ ఈరోజే చూశాను. మరి వాళ్ళు గురువారం రిలీజ్ చేశారు కదా, సో మనకు నచ్చినప్పుడు చూడడం తప్పలేదు. సరిపోదా శనివారం అయితే వచ్చేస్తాను. కలెక్షన్స్ గురించి కానీ, నాని గారి యాక్టింగ్ గురించి కానీ, ఎస్జే సూర్య గారి యాక్టింగ్ గురించి కానీ నేను చెప్పాల్సినంత అవసరం అయితే లేదు, కానీ చెప్పాలి, ఎందుకంటే రివ్యూ కదా, చెప్పాలి. వీడియో చూస్తారు, అది పక్కన పెడితే ఖచ్చితంగా చెప్పాల్సిన మ్యాటర్ ఏంటి అంటే, మూవీలో ప్లస్ పాయింట్స్ ఎన్ని ఉన్నాయో నెగిటివ్ పాయింట్స్ కూడా అన్నీ ఉన్నాయి. మీ అందరికీ నాని గారి గురించి కానీ, నాని గారి యాక్టింగ్ గురించి కానీ నేను ఒక్క పాయింట్ చెప్తా. నాని గారికి ఫ్యాన్స్ ఉంటారు, ప్రేక్షకులే ఉంటారు. ఎందుకు చెప్పనా, ప్రతి ఒక్క హీరో ఫ్యాన్స్, ప్రతి ఒక్క ఆడియన్ నాని గారి మూవీ సినిమాకి వెళ్ళారు అంటే 100% సాటిస్ఫాక్షన్ తోటి బయటకు వస్తారు. ఈ సినిమా కూడా సేమ్ అదే రకంగా జరిగింది. ఇందులో చాలా వరకు క్యాస్ట్ అండ్ క్రూ మనం చెక్ చేసుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్తో మనం మాట్లాడుకుందాం. డైరెక్టర్ వివేక్ ఆత్రేయ, ప్రొడక్షన్స్ తెలిసింది కదా, డివివి బ్యానర్లో ముఖ్యంగా నేను తెలుసుకుంది ఏంటో చెప్పనా, RRR టైటిల్ కార్డు బాగా వాడింది డివివి. ఇప్పుడు సినిమా కోసం స్టోరీ గురించి మనం ఆలోచిస్తే, మీ అందరికీ స్టోరీ సింపుల్. నాని గారికి కోపం ఎక్కువ, వాళ్ళ అమ్మగారికి చెప్పిన కట్టుబడికి, వాళ్ళ అమ్మగారికి ఇచ్చిన మాటని బట్టి అతను ఆ కోపాన్ని వారం రోజుల్లో ఒకరోజే చూపించాలని అడిగితే అనుకుంటాడు. రిమైనింగ్ స్టోరీ నేనైతే చెప్పను, ఎందుకంటే మీరు సినిమాకి వెళ్ళి చూస్తేనే తెలుస్తుంది. సినిమా మొత్తం నేను రివ్యూలో చెప్పిస్తే మీరేం తెలుసుకుంటారు బొంగు. అలాగని మూవీ రూల్స్లు గట్ట చూడకండి, ఎందుకంటే ఆ సౌండ్ డిజైన్ కానీ, ఆ మూవీకి ఉన్న వాల్యూస్ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. ఇందులో ప్లస్ పాయింట్ ఏంటి అంటే ప్రొడక్షన్ వాల్యూస్ అండ్ నాని గారి యాక్టింగ్. ఎస్జే సూర్య గారి యాక్టింగ్ అంటే ఈ మధ్యన హీరోల యాక్టింగ్ అంటే ఆయన ఎక్కువ డామినేషన్ కనబడుతుంది. రాయన్ సినిమాలో ఆయన యాక్టింగ్ చూసా, తర్వాత ఇప్పుడు ఇందులో చూసా, ఇంతకుముందు మనం చాలా సినిమాల్లో కూడా చూసాం. ఆయన ఏ సినిమాలో ఉన్నా సరే హీరోని డామినేట్ చేసే క్యారెక్టర్ ఉంటుంది, హీరోని డామినేట్ చేసే యాక్టింగ్ ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన చూడడానికి అయితే వెళ్ళొచ్చు. అలాగే నేషనల్ స్టార్ నాని గారి గురించి మీకు తెలిసిందే, ఆయన యాక్టింగ్ తోటి కట్టిపడేస్తారు. హీరోయిన్ విషయంకి వచ్చే, హీరోకి చాలా అంటే చాలా కోపం ఎక్కువ. ఓకే, హీరో కోపం వలన కంట్రోల్ చేసుకోలేనంత కోపం చిన్నప్పటి నుంచే ఉంటుంది. దానివలన వాళ్ళ ఫ్యామిలీ అండ్ వాళ్ళు మదర్, దానివల్ల వాళ్ళ ఫ్యామిలీ మొత్తం సఫర్ అయితే అవుతుంది. ఓకే, అది క్లియర్ కట్గా చూపించారు. విలన్కి కూడా కోపం ఎక్కువ ఉంటుంది. విలన్కి చాలా అంటే చాలా కోపం. హీరోకి ఎంత కోపం అయితే ఉంటుందో విలన్ కూడా అంతే కోపం ఉంటుంది. అది కూడా బాగుంది, బాగా చూపించారు. తర్వాత అందరూ చాలా బాగా యాక్ట్ చేశారు. మ్యూజిక్ బాగుంది, ఓకే, సినిమాటోగ్రఫీ బాగుంది, ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. ఓవరాల్గా సినిమా అనేది మనం థియేటర్లో చూస్తేనే చాలా అంటే చాలా బాగుంటుంది. ఓకే, ఫస్ట్ ఈ 5 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. నెగిటివ్ పాయింట్స్ మీ అందరికీ పాదఘట్టం గుర్తే ఉంటుంది. నాకు ఈ సినిమాలో యాక్టర్స్ పేర్లు తెలీదు, సినిమాలో జరిగే క్యారెక్టర్స్ గురించి ఆ క్యారెక్టర్ నేమ్స్ అయితే నాకు గుర్తులేదు. కానీ సోకులపాలెం అనే ఒక వర్డ్ అయితే ఉంది. సోకులపాలెం అనే ఒక గ్రామం అయితే ఉంటుంది. ఆ గ్రామం పేరే సోకులపాలెం. ఆ గ్రామంలో ఉన్న ప్రజల గురించి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో హీరోయిన్ వెళ్ళి ఫస్ట్ అండగా ఉందామంటే అయితే ట్రై చేస్తుంది. సో ఆవిడికి సపోర్టివ్గా హీరో యాడ్ అవుతాడు. ఇంకా ఆ ప్రాబ్లమ్స్ మనోడు తీసుకొని వాటిని సాల్వ్ చేసే పనిలో స్టోరీ అయితే ఉంటుంది. ఇందులో మీకు పాదఘట్టం గుర్తే ఉండి ఉంటుంది. ఒకప్పుడు ఒక రకమైన చరిత్ర సృష్టించింది. ఆచార్య నేమ్ కంటే పాదఘట్టం అనే పేరు అయితే మాత్రం ప్రతి ఒక్కరు గుర్తుంటుంది. సో నాకు కొన్ని సీన్స్లో అదైతే ఖచ్చితంగా కనిపిస్తుంది. ఎందుకు అంటే ఆ సీన్స్ డిస్కస్ చేసేటప్పుడు ఆ ఊరి ప్రజలకు ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ఊరు అంటే సరిపోద్ది, లేదా ఆ సీన్లో జరిగేటప్పుడు ఒక్కసారి సోకులపాలెం అనే పదం వాడితే సరిపోద్ది. హీరోయిన్ అదే పదం వాడతాడు, హీరో అదే పదం వాడతాడు, మళ్ళీ అదే ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది, మళ్ళీ అదే వస్తుంది. ఆ ఒకే సీన్లోని దగ్గర 10-12 సార్లు అయితే ఆ పదం అనేది వస్తుంది. సో ఎక్కడో మేము చూసాను సోకులపాలెం వర్సెస్ పాదఘట్టం అని చెప్పేసి. అది నిజమో కాదో పక్కన పెడితే కొన్ని సీన్స్ చూసేటప్పుడు అయితే ఖచ్చితంగా అది కనిపిస్తుంది. ఓకే, ఇది ఒక నెగిటివ్ పాయింట్. రెండోది ఏంటి అంటే అనవసరమైన ఎలివేషన్స్. అంటే హీరోకి ఎలివేషన్స్ కావాలని ఇస్తున్నట్టు, రాసుకుంటున్నట్టు, ఖచ్చితంగా ఆ ఎలివేషన్ ఇస్తేనే హీరో ఎలివేట్ అవుతాడు అన్నట్టు రాసుకున్నారు కొన్ని పాయింట్స్లో. అది నాకైతే నచ్చలే. ఎందుకు అంటే హీరోకి ఎలివేషన్ రాస్తేనే హీరో ఎలివేషన్ అవ్వదు. అది ఎలివేషన్ చేసే సీన్ ఉంటేనే ఎలివేషన్ అవుతుంది. నువ్వు స్క్రీన్లో అది రాస్తే అవతలోడు ఎవడో చెప్తే ఆ ఎలివేషన్ వచ్చేస్తుంది అనుకుంటే అది కరెక్ట్ కాదు. అదైతే నాకు నచ్చలే.
ఓకే. తర్వాత ఇందులో మీ అందరికీ గుర్తు పెట్టుకోవాల్సిన విషయాలు ఏంటి అంటే, ఇందులో ఒక 3 క్యారెక్టర్స్ ఉంటాయి. 3 క్యారెక్టర్స్కి 3 ఫిజికల్ వాళ్ళకి ఏంటి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాబ్లం అయితే ఉంటుంది. హీరోకి యాంగర్ ఇష్యూస్ ఉంటాయి, అది కూడా వారంలో ఒకసారి చూపిస్తాడు. విలన్కి యాంగర్ ఇష్యూస్ ఉంటాయి, వారంలో ఒక్కోసారి కాదు. ఎవరు కోపం వచ్చినా సరే సోకుల పాలెం ఆ ఊరి మీదే, అక్కడ ఉన్న ప్రజల మీదే చూపిస్తాడు. ఓకే. విలన్ బ్రదర్ ఉంటాడు. విలన్ బ్రదరు మీకు తెలిసిందే మురళీ శర్మ గారు. ఈయన యాక్టింగ్ పరంగా కూడా చాలా బాగా చేశారు, నాకు చాలా నచ్చింది కూడా. ఈయన కూడా ఒక ఇష్యూ ఉంటుంది, రాంగ్ జడ్జిమెంట్. అంటే ఇతనికి ఒక కన్ను కనబడదు, ఆ కన్ను కనబడకపోవడం వల్ల ఏ విషయంలోనైనా సరే అక్కడ జరిగిన దాన్ని రివర్స్లో ఊహించుకుంటాడు. సో ఈ 3 క్యారెక్టర్స్ని హీరో క్యారెక్టర్ డిసైడ్ చేశాడు అంటే ఓకే. విలన్ క్యారెక్టర్ డిసైడ్ చేయడం అనేది కొంచెం రాంగ్ వేలో అనిపించింది. ఎందుకంటే ఇక్కడ విలన్కి ఒక్క చెడు ఉద్దేశం కూడా ఉండదు. సినిమా మొత్తం చూస్తే విలన్ విషయంలో అయితే మాత్రం నాకు అసలు డిసప్పాయింట్నెస్ కనిపించలే. అతనికి యాంగర్ ఇష్యూస్ ఉన్నాయి, ఈగో ఫీలింగ్స్ ఉన్నాయి. ఈగో ఫీలింగ్ అనడం బెటర్, యాంగర్ ఇష్యూస్ కంటే ఈ మోస్ట్ ఈగోయిస్ట్ పర్సన్ ఎవడు అంటే అనొచ్చు. కానీ ఆ ఈగో ఫీలింగ్లు ఉన్నా కూడా ఆ స్టేషన్లో ఉన్న ఆడపిల్లల మీద చేయడం కానీ, అక్కడున్న మనుషుల్ని కొట్టడం తప్ప అక్కడున్న ఊరి ప్రజల మీద అనవసరంగా వెళ్ళి డబ్బులు తీసుకోవడం కానీ, లేదు అంటే లంచం తీసుకోవడం కానీ ఎక్కడ కనిపించదు. ఇంకోటి ఏంటి అంటే విలన్ చాలా జాగ్రత్త పరుడు, ఎవరికి ఉత్తిన ₹1 కూడా ఇవ్వడు, ఇచ్చినట్టు ఇచ్చి మరి జోబులో పెట్టించుకునే టైపు. అక్కడ అది అతను జాగ్రత్త పడే పొదుపు క్యారెక్టర్ అని చెప్పిన ఒక అర్థం ఉంది. అండ్ విలను ఒక రకంగా చెప్పాలంటే స్టేషన్కి ఎస్ఐ, అతనే హెడ్. సో అతనికి వచ్చే శాలరీ అయినా, అతనికి ఇచ్చే క్వార్టర్స్ అయినా, ఇప్పుడు గవర్నమెంట్ క్వార్టర్స్ ఇస్తుంది, ఆ క్వార్టర్స్లో అతను ఎలాగ ఉండాలి, బిందాస్గా ఉండాలి. అతనికి వచ్చే జీతం ఎంత, కానిస్టేబుల్ కంటే జీతాలు ఎక్కువ ఉంటాయి. సో అతనికి ఆ ప్రాపర్టీ అయినా సరిగా సెట్ ప్రిపేర్ చేసుకోవాలా, లేదు. అంటే ఇక్కడ విలన్ ప్రాబ్లం ఏంటి అంటే, విలను వాళ్ళ అన్న ఇద్దరు గొడవల మధ్య నలిగిపోతున్న వ్యక్తి ఎవరునంటే సోకులపాలెం ప్రజలు. ఎందుకు అంటే విలనాలు అన్నీ అంటే శర్మ గారు విలన్కి బ్రదర్, అంటే ఎస్జే సూర్య గారికి శర్మ గారు అన్నగా వ్యవహరించారు. సో వాళ్ళ అన్నీ ఏంచామో వీళ్ళ తమ్ముడిని తొక్కుకుంటూ పైకి దిగిశాడు, అతను ఎమ్మెల్యే అయిపోయాడు, ఇంకా క్యాబినెట్ ఆల్మోస్ట్ ఇంకా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఒకటి వచ్చేసింది అనే ఉద్దేశంతో అయితే ఈ తమ్ముడైతే ఉంటాడు. సో ఆ ఈగో ఫీలింగ్లోని ఆయన అన్న మీద ఉన్న కోపాన్ని వెళ్ళి సోకులపాలెం ప్రజల మీద చూపిస్తాడు. ఇది జరిగిన ఇష్యూ. ఇది చాలా చిన్న టాపిక్. ఈ టాపిక్ని పోనీ అంత వాళ్ళ అన్నీ మీద ఉన్నా సరే, వాళ్ళ అన్న మీద ఉన్న కోపం అయితే సోకులపాలెం, నేను కూడా అది సార్, వాళ్ళ అన్న మీద ఉన్న కోపం అయితే ఆ ఊరి ప్రజల మీద అయినా చూపిస్తాడేమో కానీ ఇంకా ఎవరి మీద చూపించడు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంకెవరి మీదైనా చూపించినా సరే అదంతా క్లియర్ కట్గా కూడా చూపించరు. ఎందుకంటే ఈగో ఫీలింగ్ ఉండేటప్పుడు ఆ ఈగో ఫీలింగ్ అనేది ఇంకా వైల్డ్గా చూపించాలి, ఇంకా బెటర్గా చూపించాలి. అయితే కోపం వస్తే వెళ్ళి సెల్ ఓపెన్ చేసి ఆ ఊరి ప్రజల మీద కొడతారు. లేదు అనుకుంటే వాళ్ళ అన్న దగ్గర ఏం చేయమో ఎలాగోలాగా వాళ్ళ అన్నని చంపడం, లేకపోతే వాళ్ళ అన్నని టార్గెట్ చేయడం అనే పనిలో కూర్చుంటాడు. కానీ విలన్కి పెద్దగా ఇదేం లేదు, స్కోప్ అయితే కనిపించలే. ఎందుకు అంటే బ్యాక్గ్రౌండ్ అతను ఒక స్టేషన్కి చాలా పెద్ద డిపార్ట్మెంట్, స్టేషన్కి ఆ డిపార్ట్మెంట్కి అతనే హెడ్. అలాంటప్పుడు అతనికి ఒక ప్రాపర్టీ ఉండాలి, ఒక సెట్ ప్రాపర్టీ ఉండాలి. లేదు అనుకుంటే అతని బ్యాక్గ్రౌండ్ ఒక మంచి ఇల్లు చూపించాలి. ఏదో పూరు గుడిసెలు చూపిస్తారు, ఒక డొక్కు కారు చూపిస్తారు. ఆ స్టేషన్కి అతని హెడ్ అంటే ఎవడు నమ్ముడు, అలాంటివి చూపిస్తాడు. ఓకే. కానీ ఇవైతే నెగిటివ్ పాయింట్స్. నాకు స్టోరీలో మొత్తం చూసిన తర్వాత నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే, సినిమా 2 గంటల 45 నిమిషాలు వేస్ట్ అనిపించింది. 25 నిమిషాలు సినిమాని తీసేసి స్క్రీన్ స్పేస్ని కొద్దిగా కట్ చేసి స్క్రీన్ ప్లేని కొంచెం మారిస్తే సూపర్ హిట్ అనమాట. దీని గురించి నెగిటివ్ రివ్యూస్ కానీ నెగిటివ్ ట్రోలింగ్స్ కానీ ఏమీ రావు. ఇప్పుడు నేను కూడా నెగిటివ్ చెప్పట్లేదు, సినిమా చాలా బాగుంది. సినిమా పరంగా కానీ, సినిమాలో ఉన్న క్యాస్టింగ్ పరంగా కానీ, కొన్ని సీన్స్లో కానీ అవి మనకు బెటర్ అనిపించాయి. కాకపోతే ఈ సీన్స్ లేకపోతేనే బాగున్ను అని నేను చెప్పాను అంతే. ఏవైతే నేనైతే చెప్పానో ఆ సీన్స్ లేకపోతే బాగుండు అని. అది సోకులపాలెం అనే వర్డ్ ఎక్కువసార్లు యూజ్ చేయడం ఒకటి నాకు నచ్చలేదు. రెండోది ఎస్జే సూర్య గారికి ఇచ్చిన క్యారెక్టర్కి జస్టిఫికేషన్ అయితే లేదు. ఫస్ట్ ఈ 2 పాయింట్లు మీరు గుర్తుపెట్టుకోవచ్చు. తర్వాత అనవసరమైన ఎలివేషన్స్. ఓకే.
ఇలాంటి మిస్టేక్స్ అయితే మైనర్ మిస్టేక్స్, ఇది పెద్ద మిస్టేక్స్ అయితే కాదు, మైనర్ మిస్టేక్స్. కొన్ని విషయాల్లో చిరాకు వస్తుంది. ఆ చిరాకు ఉన్నోడికైతే క్లియర్ కనిపిస్తుంది. చిరాకు లేకుండా తాపీగా సినిమా పాప్కార్న్ చూస్తూ తింటున్నోడికైతే ఏమీ అనిపించదు. సో ఇది కథకి నిర్వచనం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మీకు కానీ వీడియో నచ్చినట్లయితే వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కానీ వీడియో కానీ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి రివ్యూస్ మీకు చాలా వస్తాయి. సో సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.